బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం వివాదంగా మారుతోంది. ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకల కార్యక్రమాన్ని చేపట్టారు. యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్, పలువురు ఉద్యోగులు, విద్యార్థులు ఇందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు కూడా చేశారు. ఎవరి ఒత్తిడితో అధికారులు ఈ వేడుకలకు అనుమతిచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎస్వి యూనివర్సిటీకి లీజు కింద టీటీడీ వందలాది ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు అభివృద్ధి కోసం వార్షిక నిధులను కూడా చాలా ఏళ్లుగా మంజూరు చేస్తోంది. వర్సిటీలో నిర్వహించే పలు సదస్సులకు, పరిశోధనా ప్రాజెక్టులకు కూడా ఆర్థిక వనరులను సమకూరుస్తోంది. ఈ నేపథ్యంలో వర్సిటీ క్రిస్మస్ వేడుకలకు వేదిక కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూ పార్క్ సమీపంలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో ఏర్పాటు చేసిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. కళాశాల ఆవరణ ఏర్పాటు చేసిన క్రీస్తు పాకను సందర్శించారు. క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. హిందువులు పవిత్ర స్థలంగా భావించే తిరుమల తిరుపతి సమీపంలో ఇలాంటి ఘటనలు జరగడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఒకవైపు ఉత్సవాలు, కార్యక్రమాలు జరుగుతుంటే, ఇంకోవైపు ఎస్వి యూనివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో తాజాగా నిన్న హోటల్ మేనేజ్మెంట్ కోసం టీటీడీ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పచెప్తే అక్కడ యథేచ్ఛగా క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ప్రార్థనలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తీరా అందులో పాల్గొనే వారందరూ కూడా హిందువులే. అంటే పరోక్షంగా కార్యక్రమాల పేరుతో హిందువుల యొక్క సంబంధించిన విద్యార్థులు వాళ్ళందరినీ బలవంతంగా రప్పించి క్రైస్తవ మత ప్రార్థనలు, మత మార్పిడులు ఏదో రూపంలో క్రిస్మస్ పేరు చెప్పి పెద్ద ఎత్తున మత మార్పిడులు తిరుపతిలో చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సహకరిస్తున్నారు. కాబట్టి హిందూ ధర్మ వ్యాప్తి కోసం తిరుమల అంటేనే, తిరుపతి అంటేనే హిందూ ఆరాధనా క్షేత్రం, ఒక ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతుంది. మరి హిందూ ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్న ఈ ప్రదేశంలో విద్యాలయాల్లో ఈ రకంగా అన్యమత ప్రచారాలు, మత మార్పిడులు చేయడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఇప్పటికైనా సంబంధిత అధికారులపైన చర్యలు చేపట్టాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలని. అన్యమతానికి చెందిన వేడుకలు నిర్వహించడం నిషేధమని తెలిసినా కావాలనే వైసీపీ ప్రభుత్వం ఇలాంటి దారుణాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీటీడీకి సంబంధించిన స్థలాల్లో అన్యమత ప్రచారం చేయడం సరికాదంటూ చెబుతున్నారు. రైటిక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు సంబంధించి హిందూ సంఘాలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, చెప్పండి, ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు సంబంధించి ఎస్వి యూనివర్సిటీలో జరిగింది. దీనికి సంబంధించి హిందూ సంఘాలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా వారికి ఉన్న అభ్యంతరాలేంటి? రేఖా ప్రీ క్రిస్మస్ వేడుకల పేరుతో అటు ఎస్వి యూనివర్సిటీతో పాటు స్టేట్ హోటల్ మేనేజ్మెంట్, టూరిజం శాఖ నిర్వహించే స్టేట్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో కూడా నిన్న సాయంత్రం ప్రీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి రోజా స్వయంగా పాల్గొని ప్రార్థనలో పాల్గొంది. ఆ తర్వాత కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టింది. అయితే ముఖ్యంగా ఏదైతే తిరుమల కింద ఉన్న ఏ విద్యా సంస్థలు, తిరుపతి పాదాల చెంత జూ పార్క్, తిరుమల పాదాల చెంత జూ పార్క్ సమీపంలోనే ఈ స్టేట్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కాలేజ్ ఉంది. ఇందుకు సంబంధించి టీటీడీ టూరిజం శాఖకు కొంత స్థలాన్ని అక్కడ ఇవ్వగా ఆ స్థలంలోని ఈ కాలేజ్ నిర్వహిస్తున్నారు. అయితే ఏదైతే ఎస్వి యూనివర్సిటీ కానీ ఇటు ఏదైతే విద్యాసంస్థలు, తిరుపతిలో ఉన్న విద్యాసంస్థలు మెజార్టీ 90% పైగా టీటీడీ స్థలాల్లో నిర్వహిస్తున్నారు. టీటీడీ దానంగా టీటీడీ కొంత కాలం పాటు లీజుకి ఇచ్చిన స్థలమా లేకపోతే ఉచితంగా ఇచ్చిన స్థలాల్లోనే ఇవి కొనసాగుతున్నాయి. ఈ స్థలాల్లో
ఇతర అన్యమతాల గురించి ప్రార్థనలు కానీ ప్రచారం కానీ పూర్తిగా నిషేధమని టీటీడీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో గత వారం రోజుల క్రితము ఎస్వి యూనివర్సిటీలోని ఆర్ట్స్ బ్లాక్లో ఏకంగా ఓ ప్రొఫెసర్ ప్రిన్సిపాల్ ద్వారా అనుమతి చేసుకొని విద్యార్థులందరినీ హాల్లోకి పిలిపించి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. దాన్ని మరొక ముందే మరోసారి మంత్రి రోజా తాను స్వయంగా టూరిజం కళాశాలలో స్వయంగా ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రార్థనలో పాల్గొనడం వివాదానికి కారణమైంది. మొత్తం మీద ఏదైతే టీటీడీకి సంబంధించిన స్థలాల్లో ఈ విధంగా ప్రార్థనలు చేయడం నిషేధం. గతంలో పద్మావతి కళాశాలలో ఈ విధంగా ప్రార్థనలు నిర్వహించారని పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ఆందోళన నిర్వహించడమే కాకుండా దీనిపైన పోరాటం కూడా చేశాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలపైన వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వైకుంఠ ఏకాదశి ముందు రోజు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమనేట్టు బీజేపీతో పాటు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలిసినప్పటికీ కావాలని ఎవరి మెప్పు కోసమే కావాలని ఈ విధంగా ప్రార్థనలు చేయించడము, ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం ఒక రివాజ్గా మారింది. ఈ పరిస్థితుల్లో మార్పు రాకపోతే తీవ్ర స్థాయిలో తాము ఉద్యమాలు కొనసాగిస్తామని ముఖ్యంగా ఈ విషయాన్ని ప్రజలకు హిందూ సంఘాలకు అన్నిటికీ తెలియజేశాము. భవిష్యత్తులో ఇలాంటి ముందు జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద అయితే ఇప్పటికీ రేఖ చెప్పండి. దామోదర్, అయితే ఆ స్థలంలో అంటే టీటీడీ స్థలాలకు సంబంధించిన ఆ ఏరియాలో విద్యా సంస్థలలో ఎటువంటి అన్య మతాలకు సంబంధించిన కార్యక్రమాలు చేయకూడదు అని నిషేధం ఉంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో టూరిజం శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు రోజా. సో రోజాకి నిషేధం గురించి తెలీదా? ఆమె ఎందుకు ఇందులో పాల్గొనాల్సి వచ్చింది? ఇప్పుడు ఆమె పాల్గొనడం వల్ల వైసీపీఏ అన్య మతాలను ప్రేరేపిస్తోంది అంటూ కూడా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రోజా గారు ఏమైనా స్పందించారా? రేఖ, ఈ విషయం గురించి రోజా ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ పద్మావతి డిగ్రీ కళాశాలలో ఆమె డిగ్రీ పూర్తి చేసింది. అంటే ఆ కళాశాలలో కూడా గతంలో కూడా ఎలాంటి మత ప్రచారం కూడా జరగలేదు. ఎందుకంటే ఆ టీటీడీ మహిళా డిగ్రీ కళాశాలను కూడా అదేవిధంగా పద్మావతి మహిళా యూనివర్సిటీని కూడా పూర్తిగా టీటీడీ యొక్క సొంత నిధులతోనే నిర్మించారు. ఆ తర్వాత ప్రభుత్వం నడుపుతున్నప్పటికీ టీటీడీ ఇప్పటికీ దానికి కావాల్సిన ఆర్థిక సహాయము అదేవిధంగా చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే టూరిజం శాఖకు స్థలాన్ని ఇచ్చినంత మాత్రాన టూరిజం శాఖకు పూర్తి స్థాయిలో ఆ స్థలాన్ని ఏమో అప్పగించినట్లు కాదు. కేవలం ఈ కొన్ని రోజులు నడుపుకోవడానికి ఇచ్చిన లీజు మాత్రమే ఉంటుంది. కానీ ఏదైతే తిరుమల శ్రీవారి పాదాల చెంతనే జూ పార్క్ పక్కనే అది ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రదేశాల్లో ఎలాంటి అన్యమత చిహ్నాలు ఉండకూడదని గతంలోనే ఏదైతే ఒప్పంద సమయంలో కూడా ఒక నిషేధం విధించిన పరిస్థితి, ఒక అగ్రిమెంట్ కూడా అప్పట్లోనే తాము ఏదైతే తమ టీటీడీ నుంచి ఇచ్చిన స్థలాల్లో ఎలాంటి అన్యమత ప్రచారాలు నిర్వహించరాదనే ఒక నియమంతోనే వీరికి అగ్రిమెంట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆయా ఎస్వి యూనివర్సిటీ కానీ పద్మావతి మహిళా యూనివర్సిటీ కానీ అదేవిధంగా ఏదైతే హోటల్ టూరిజం మేనేజ్మెంట్ కళాశాలలో కానీ మొత్తం మీద ఈ కళాశాలలో అన్యమతాల గురించి ఎలాంటి ప్రచారం చేయకూడదు. కానీ ఏకంగా సాక్షాత్ మంత్రి నిన్న సాయంత్రం ఆ వేడుకల్లో పాల్గొనడం కాకుండా హడావిడి చేయడం కూడా కొంత విమర్శలకు తావిస్తుంది. ఖచ్చితంగా ఆమె అధికార పార్టీ వైసీపీకి సంబంధించింది కాబట్టి వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వమే దీనికి అండగా ఉంటుందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తుంది.